నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ బద్దం రజిత సుధీర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, ప్రజల అవినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తిప్పర్తి మండల అభివృద్ధికి ప్రభుత్వం నుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధారణ ఈ కార్యక్రమాన్ని జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకుందాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం మండల హెడ్క్వార్టర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్తో పాటు అన్ని రకాల సమస్యల్ని చేసుకోవడానికి ఈ రోజు నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తిప్పర్తి మండల హెడ్క్వార్టర్ నుంచే వ్యవసాయం చేస్తే చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లల బతికేయండి. నాలాంటి వాళ్ళు ఉన్న దగ్గర అయితే 1,00,000, 2,00,000, 3,00,000 ఇచ్చి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తాం. చాలా మంది దగ్గర అనాథాలు ఉంటారు, దళితులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అందుకనే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా పథకం ఎట్లనో ఇందిరమ్మ జీవిత బీమా పథకం అనేది ఈ 1వ తారీఖున వచ్చింది. మనం ఎవరు అందరూ బాగుండాలని దేవుని మొత్తం, కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అందుకని ఆలోచించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఊహించే విధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవానికి 2,00,000 రూపాయలు ఉచితంగా గుండె ఆపరేషన్ కూడా చేయించారు. అప్పుడు అమెరికాలో కూడా నేను గుండె ఆపరేషన్ ఉచితంగా, అలాంటిది 10 లక్షలకు పెంచినాం. మనం వెళ్ళే బెనిఫిషియల్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చి 100 బెడ్రూమ్లు, గతంలో ఇందిరమ్మ ఇల్లు 136, రేపు 100 కట్టి మొదలుపెట్టిన ఇళ్లలో మరొక 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు ఇచ్చే అలాట్మెంట్ కార్యక్రమం రేపటికి వెళ్ళి కలెక్టర్ గారు ఆర్డర్లు ఇస్తారు. 2-3 రోజులలో 10,000 అవుతుంది. ఒక నెల 10 రోజులలో అందరూ కూడా పేదవాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలు ఇస్తారని కూడా మంచి రోజు చూసి ఒక వారం ముందే ముహూర్తం నిర్ణయించి సర్పంచ్ గారు మీ అందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు కూడా మీకు అలాట్ చేసిన తర్వాత 3 రోజులలో మీ ఇంటి నెంబర్ కూడా అలాట్ చేస్తారు. మీరు కూడా పని నడుతాడు, దగ్గర నుండి పని చూసుకోండి. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు గ్రామంలో మీరు చూసి మొత్తం గ్రామం మొత్తం కూడా మన్ను పెండలో అందరూ హాజరైంది. ముఖ్యంగా ఈరోజు తీసుకున్న కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు, ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మహాలక్ష్మి ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణం నిన్నటికే కంప్లీట్ అయింది. దానికి తోడు ఇందిరమ్మ జీవిత బీమా పథకం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదు. నువ్వు ఏ విధంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు వెంటనే బీమా వచ్చే విధంగా ఆ ఇంటికి ఇచ్చే కార్యక్రమం కూడా, ఆ స్కీమ్ కూడా మొదలుపెట్టాం. ఇలా సర్పంచులకు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా మీరు ప్రభుత్వ పరంగా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి నల్గొండ కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా రైతులకు చివరి ఎకరం వరకు నీళ్ళిచ్చే కార్యక్రమం కానీ, ఏఎంఆర్పి లైనింగ్ కానీ, ఇంకా మన ఇంటి విషయాల్లో కానీ, ప్రతి ఊరికి సబ్స్టేషన్ విషయాల్లో కానీ ప్రతి దాంట్లో మీ ఎమ్మడి ఉంటాను. మీరు కష్టపడి పనిచేయండి. తప్పకుండా మన ప్రజాప్రభుత్వం ఎవరు ఊహించలేదు. ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే ప్రభుత్వం ఉంటే, ఒకవైపు రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం పేదల మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించుకోవాలి. ఇవాళ మీ 100 బెడ్రూమ్ల
డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు వదిలిపెడితే మరొక ₹1,00,000 యాడ్ చేసి ఆ 100 దాంతో పాటు మళ్ళీ మేము ఆ ఇందిరమ్మ ఇళ్లలో తిప్పటి